ఒంటరిగా ఉన్నావేమో, నిస్సహాయ పరిస్థితిలో ఉన్నావేమో, నాకు సహాయం చేయడానికి ఎవ్వరు లేరండి అనే స్థితిలో నువ్వు దేవుని వైపు చూస్తే ఆయన నీకు సహాయాన్ని పంపించేవాడు. ఏదో ఒక విధంగా ఎవరో ఒకరి ద్వారా సమయోచితమైన సహాయమును నీకు నాకు అందించడానికి మన దేవుడు కృపా సింహాసనముపై ఆసీనుడై ఉన్నాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దెర్ ఆర్ సో మెనీ లోన్లీ పీపుల్ ఇన్ ద వరల్డ్ టుడే. ఈ దినము ప్రపంచంలో మనం గమనిస్తున్నట్లయితే ఒంటరితనంతో బాధపడుతున్న వారు చాలామంది ఉన్నారు. ఒంటరితనము రెండు రకాలండి. ఒకటి, ఎవ్వరూ లేక ఒక అనాథగా ఉండిపోయి కుటుంబం అందరూ వారిని విడనాడినప్పుడు వారు ఎదుర్కొనే ఒంటరితనము ఒక రకమైన ఒంటరితనం, అది చాలా బాధిస్తుంది. రెండవ రకమైన ఒంటరితనం ఏంటంటే, పెద్ద కుటుంబం ఉంటుంది, ఇంటి నిండా జనాలు ఉంటారు, ప్రక్కనే కూడా మనుషులు ఉంటారు, అయినా మన మనసు విప్పి చెప్పుకోలేని పరిస్థితి, మనసు విప్పి చెప్పుకున్నా మనల్ని ఎవ్వరూ ఆదరించలేని, అర్థం చేసుకోలేని పరిస్థితిలో అది ఇంకొక వెరైటీ ఒంటరితనము. అది చాలా భయంకరమైన ఒంటరితనం. ఈ రాత్రికాల సమయంలో ఏ రకమైన ఒంటరితనంలో నువ్వు ఉన్నప్పటికీ, ఒంటరి వ్యక్తిగా, విడవబడిన వ్యక్తిగా, తృణీకరించబడిన వ్యక్తిగా దేవుని మందిరానికి, దేవుని సన్నిధానానికి మీరు వచ్చినట్లయితే దెర్ ఇస్ హోప్ టు నైట్. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మీకు సహాయం చేయడానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు. ఇఫ్ యు ఆర్ లోన్లీ, రిజెక్టెడ్ అండ్ డెజర్టెడ్,